తెలుగు సినీ చరిత్రలో ఇద్దరు దిగ్గజాలు. ఒకరు నట సార్వభౌముడు ఎన్టీఆర్, మరొకరు సాహసాల సూపర్ స్టార్ కృష్ణ. ఒకే పరిశ్రమలో ఉన్న వారిద్దరి మధ్య ఒక నివురుగప్పిన నిప్పు ఉండేది. ఒకే పాత్ర కోసం పోటీ. ఆ తర్వాత రాజకీయాల్లో రెండు వ్యతిరేక ధృవాలు. అసలు వీరిద్దరి మధ్య గొడవ ఏంటి? అల్లూరి సీతారామరాజు సినిమా చుట్టూ జరిగిన వివాదం ఏంటి? ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాలని ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో అనుకున్నారు. ఆ పాత్ర కోసం ఆయన ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ కృష్ణ గారు ఆ ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు వద్దని చెప్పినా కృష్ణ గారు పట్టుదలగా ఆ సినిమాను తీశారు. ఎన్టీఆర్ గారికి కృష్ణ గారికి మధ్య ఈగో క్లాష్ ఇక్కడే మొదలైందని అప్పట్లో చెప్పుకుంటారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక కృష్ణ గారి నటనను చూసి ఎన్టీఆర్ గారు కూడా ముగ్ధులయ్యారనేది నిజం. సినిమాల వరకు ఉన్న పోటీ రాజకీయాల పరంగా ఒక పెద్ద యుద్ధంగా మారింది. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేస్తే కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కృష్ణ గారు తన సినిమాల ద్వారా అప్పటి రాజకీయాలపై సెటైర్లు వేయడం, దానికి టీడీపీ అభిమానులు రియాక్ట్ అవ్వడం, ఇలా వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద గల్లీ గొడవ మొదలైంది. ముఖ్యంగా నేడు సినిమా వివాదం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ రాజకీయాల్లో ఎంత విభేదించినా ఒకరినొకడు కలుసుకున్నప్పుడు గౌరవం ఏమాత్రం తగ్గలేదు. అప్పట్లో రాజకీయ వైరం వల్ల ఇద్దరు నటుల మధ్య దూరం పెరిగినట్లు అనిపించినా కృష్ణ గారు ఎన్టీఆర్ గారి క్రమశిక్షణను, ఎన్టీఆర్ గారు కృష్ణ గారి ధైర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకునేవారు. ఇది ఒక తరం చూసిన అద్భుతమైన సినీ మరియు రాజకీయ పోరాటం. చూశారుగా, తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ కృష్ణ గారిది ఒక ఎపిక్ స్టోరీ. మీరు వీరిద్దరిలో ఎవరికి పెద్ద ఫ్యాన్? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.